హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి హ్యాండ్స్ అండి. ఎల్బో హ్యాండ్స్ కాకుండా, షార్ట్ హ్యాండ్స్ కాకుండా మీడియంగా ఉంటాయి కదా హ్యాండ్స్. ఆ హ్యాండ్స్ అనేది ఎలా కట్ చేసుకోవచ్చు అండి ఈ వీడియోలో చూపిస్తాను నేను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. మీకు మంచిగా హ్యాండ్ కటింగ్ అనేది మంచిగా వచ్చేస్తుంది అనమాట. అయితే ఫోల్డింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి. ఫోల్డింగ్ అనేది మామూలుగా మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు, బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు 2 మడతలు వేస్తాం కదా, కానీ హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు 4 మడతలు ఈ విధంగా వేసేయండి. 4 మడతలు వేసేసి సమాంతరంగా ఉన్నాయా లేదో చూసుకోండి. చూసుకొని ఏమైనా ఇట్లా ఎక్కువ తక్కువలు ఉంటే కనుక కొంచెం నీట్గా కట్ చేసుకోండి. నాకు కొంచెం క్రాస్ ఎక్కువ పోయిందండి బ్లౌజ్కి, అందుకే కొంచెం నేను ఎక్కువ కట్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా సమానంగా వచ్చాయా లేదో చూసుకోండి. చూసుకున్న తర్వాత మనకి సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ సైజ్ బ్లౌజ్ తీసుకొని దాన్ని కొలుచుకోండి. ఈ విధంగా ఇలా పెట్టేసుకొని ఇలా కొలుచుకున్నా ఓకే. ఇట్లా పెట్టుకొని ఇట్లా కొలుచుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు, అట్లా కూడా ఓకే. లేదు అంటే నేను టేప్ తోటి కొలుచుకుంటాను, నాకు ఇట్లా అలవాటు లేదు అని అంటే కనుక టేప్ తోటి సైజ్ బ్లౌజ్ తోటి కొలుచుకొని తర్వాత దీని మీద మెజర్మెంట్ అనేది పెట్టుకోండి. ఇలా పెట్టుకొని కూడా కొలుచుకోవచ్చు. లేదు అంటే ఈ విధంగా ఇట్లా టేప్ ఇట్లా పట్టుకొని మధ్య సెంటర్లో షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా కిందికి ఇట్లా పట్టుకొని దీనికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకోండి. ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటే, ఎందుకంటే పైన కింద కొంచెం కుట్లలకి క్లాత్ కావాలి కదా, దానికోసం అని చెప్పేసి. అయితే ఇటువైపు కూడా అదే విధంగా కొలిచేసి పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత 2 సైడ్లు మార్కింగ్ అయిపోయింది కదా, హైట్ మార్కింగ్ అనేది 2 సైడ్స్ పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఒక 1.5 ఇంచ్ ఈ విధంగా లైన్ అనేది గీసుకోండి. 1.5 ఇంచ్ గీసుకుంటే సరిపోతుందన్నమాట. తర్వాత మనకు చంక లోత్ అనేది కావాలి కదా, చంక లోత్ అనేది ఆన్ రౌండ్ అంటాం కదా, ఆ షేప్ అనేది రావాలంటే ఈ విధంగా చూసుకోండి. ఇది ఇక్కడ నుంచి ఇలా చూసుకోవాలన్నమాట. అయితే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇది బ్లౌజ్ హైట్, ఇది లూజు, తర్వాత ఇక్కడ ఇటువైపు ఉండేది చంక హైట్ అన్నమాట. చంక హైట్ అనేది ఈ విధంగా తీసుకోండి. ఈ ఉన్నదానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా తీసుకొని మార్కింగ్ ఇట్లా పెట్టేసుకొని మిగతా ఎంత వచ్చిందో చూసుకోండి. ఒక 2.5 ఇంచులు 3 ఇంచుల వరకు వస్తుంది. 2.5 ఇంచులు వచ్చింది నాకైతే. అయితే ఈ లైన్ అనేది కలపడం చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట. దానికోసం అని చెప్పేసి లైట్గా ఇట్లా ఫస్ట్ గీసుకున్న తర్వాత దానిపైనుంచే ఈ విధంగా ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోండి. అప్పుడు ఈజీ అయిపోతుంది అనమాట. ఒకటేసారి గీసేసరికి ఏంటంటే అది ఒకవేళ క్రాస్ పోయినా కూడా మనం అలాగే కట్ చేస్తూ ఉంటాం అనమాట. అట్లా కాకుండా కొంచెం ఫస్ట్ అందాదలాగా ఒక డ్రాయింగ్ అనేది వేసుకున్న తర్వాత ఇట్లా నీట్గా లైన్ అనేది గీసుకొని కటింగ్ చేసేసుకోండి. లైన్ అనేది ఇట్లా షేప్ అనేది ఇట్లా రావాలన్నమాట. ఇట్లా వచ్చినప్పుడు మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. అయితే ఈ చంక కింద చేతి లూజ్ అనేది ఈ విధంగా తీసుకుంటే కనుక మనకి ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఒక 2 ఇంచెస్ ఖర్చుల కోసం పెట్టేసుకోండి. ఖర్చు కావాలి కదా అట్లా. అయితే ఈ చంక లూజ్ అనేది ఈ విధంగా చూసుకోండి ఒకసారి. హ్యాండ్ దగ్గర చంక లూజ్ అనమాట ఇది. ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని మనకి సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, దాన్ని ఇట్లా పరిచేసుకొని చూసుకోండి. ఇక్కడ ఇది షోల్డర్ అనమాట. షోల్డర్ దగ్గర నేను బ్లౌజ్ పెట్టాను చూడండి. ఇట్లా పెట్టేసి ఈ విధంగా పెట్టేసి చూసుకోండి. మనకు అది కరెక్ట్గా వచ్చిందనమాట. అక్కడ నుంచి మనం చంకకి అతుకు అనేది వేయాలన్నమాట. క్లాత్ సరిపోదు కాబట్టి చంకకి అతుకు అనేది వేసేద్దాం. ఒక 2 ఇంచెస్ అతుకు వేసేస్తే సరిపోతుందన్నమాట. ఈ విధంగా హ్యాండ్ అనేది ఈ విధంగా పర్ఫెక్ట్గా కట్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఒకవేళ ఇది కానీ అర్థమైతే కనుక నాకు కామెంట్ పెట్టండి, మంచిగా అర్థమైందని చెప్పేసి. ఇంకా మంచి వీడియోస్ నాకు చేయబుద్ధి అవుతుందన్నమాట. మీరు ఇచ్చే రిప్లైలతోటి నాకు మంచిగా ఎంకరేజ్మెంట్ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా మధ్యలో ఒక టక్స్ అనేది ఇచ్చుకున్న తర్వాత హ్యాండ్ కట్ చేసిన తర్వాత ఒక టక్స్ ఇచ్చుకోండి. ఎందుకంటే షోల్డర్ దగ్గర పాయింట్ అనమాట మనకు గుర్తుండడానికి. ఆ తర్వాత ఫ్రంట్ సైడ్కి లోత్ అనేది తీయాలన్నమాట. ఆ లోతు కోసం అని చెప్పేసి మనం 1.5 షోల్డర్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇందాక, అదే మార్కింగ్ మళ్ళీ ఇక్కడ పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత అక్కడి నుంచి ఈ మిగిలిన క్లాత్ అంతా ఉంది కదా, అదంతా కొలవండి ఒకసారి. అయితే మనకు ఖర్చులకి వేరే క్లాత్ తీసుకుంటున్నాం, ఖర్చులకి సరిపోదు కాబట్టి
మొత్తం కొలుస్తున్నాను అనమాట నేను, చూడండి ఒకసారి. అయితే కొలిసిన తర్వాత అందులో హాఫ్ అనేది తీసుకోండి, హాఫ్ తీసుకొని హాఫ్ దగ్గర మార్కింగ్ పెట్టుకోండి. చంక లోతు కోసం ఇది మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత దాన్ని 3/4 ఇంచు ఈ విధంగా లోపలికి లైన్ గీసేసుకొని దాన్ని ఇలా కలపండి. నేను వీడియోలో చూపించినట్టుగా కలపండి. అప్పుడు చంక లోతు అనేది పర్ఫెక్ట్గా కరెక్ట్గా వస్తుంది. షోల్డర్ అనేది జారకుండా, చంక దగ్గర ముడత కూడా రాకుండా ముందు భాగంలో నీట్గా అతికినట్టుగా వస్తుందన్నమాట. హ్యాండ్కి బ్లౌజుకి మంచిగా నీట్గా రావాలి. ముడతలాగా వచ్చిందంటే కనుక వేసుకోబుద్ధి కాదనమాట. మనకి చూసుకోవడానికి ఎలాగో అనిపిస్తుంది. ఆ విధంగా రాకుండా ఇట్లా నీట్గా అతికినట్టుగా అద్దినట్టుగా రావాలంటే ఈ పద్ధతిలో లోతు అనేది తీసుకోండి. మీకు హ్యాండ్ కటింగ్ మంచిగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.